మనకి రామాయణ మహాభారతాలు ఎన్నింటిలో కనిపిస్తుంది. ధర్మరాజు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి సాధులు మహర్షులు అందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతారు. మేము ఈ అధర్మమైనటువంటి రాజ్యంలో ఉండలేము స్వామి, మేము కూడా మీతోనే వచ్చేస్తున్నాము. ధర్మరాజు తల్లడిల్లిపోతాడు. అయ్యో, ప్రతిరోజు బంగారు పళ్ళాలలో వీళ్ళకి నేను భోజనం ఏర్పాటు చేసేవాడిని కదా, ఈ అడవిలో నేను వీళ్ళకి ఏం చేయగలను, ఎలా వీళ్ళకి భోజనం సమకూర్చగలను తల్లడిల్లుతాడు. స్వామి, మీరు మాకేమి చేయనక్కర్లేదు, మేము కందమూలాలు తిన్నా కూడా మీతోనే ఉంటాము అంటారు. చూడండి, ధర్మం ఎక్కడ ఉంటే మనం ధర్మం వెంటే ఉండాలి అనేటువంటి గొప్ప నియమంతో వెళ్ళారు వాళ్ళందరూ కూడా. అప్పుడు సూర్య భగవానుడిని ప్రార్థిస్తాడు ధర్మరాజు. ధౌమ్యుడు పురోహితుడు చెప్తాడు, నాయన సూర్య భగవానుడిని ప్రార్థించుని. సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇస్తాడు. అందులో ఎంతమంది తిన్నప్పటికీ కూడా కరిగిపోకుండా ఆ భోజన కార్యక్రమాల్ని ద్రౌపది తల్లి చక్కగా నిర్వహించేది. ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు సూర్యుడు ఒక ప్రత్యక్ష దైవమని, సజీవంగా మనం ఏమి కోరుకున్న భక్తి ప్రపత్తులతో నెరవేరుస్తాడని ఎన్నో ఉన్నాయండి. అలాగే ద్రౌపది కీచకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వణికిపోతూ భయపడుతూ సూర్య భగవానుడిని ప్రార్థిస్తుంది. స్వామి, నా భర్త వస్తానన్నాడు, కాపాడుతానన్నాడు భీమసేన మహారాజు, కానీ ఇంత లోపల ఏం జరుగుతుందో ఏమో, నన్ను కాపాడు స్వామి వేడుకుంటుంది ద్రౌపది. అప్పుడు ఒక శక్తిని పంపిస్తాడు, ఆమెలో ప్రవేశింపజేస్తాడు సూర్య భగవానుడు. కీచకుడు ఎప్పుడైతే ఆమె దగ్గరకు వచ్చి పట్టుకోబోతాడో విదిలించి పారేస్తుంది. అంతటి మహాసింహబలుడు అని పేరు పొందినటువంటి కీచకుడు కూడా విసురుకోలుపై పడిపోతాడండి. ద్రౌపదికి తెలీదు, ద్రౌపదికి తెలీదు, ఆమెలో ఆ శక్తి ప్రవేశించినట్టు కూడా తెలియదు. ఇంత మహాద్భుతంగా సూర్యుడి గురించిన ఎన్నో విశేషాలు లభిస్తున్నాయి మనకి. కృష్ణ భగవానుడి కొడుకు జాంబవతికి పుట్టినటువంటి సాంబుడు, ఆ సాంబుడికి ఒకసారి కుష్ఠరోగం వస్తే ప్రభు జనార్దన స్వామి నాకేమిటి ఇలా కాకునించిందంటే, కర్మఫలం నాయన సూర్య ఆరాధన చెయ్యి చెప్తాడు కృష్ణ భగవానుడు. జగద్గురు ఆయన కృష్ణుడిని ఆరాధిస్తాడు. ఆయన జబ్బు పోగొట్టుకోవడం కోసం ఆర్తిగా పూజించడం మొదలు పెట్టినటువంటి సాంబుడు మహా గొప్ప సూర్య మంత్రాలన్నింటినీ కూడా, సౌరారుణ మంత్రాలని, వేదాల్లో ఉన్న మంత్రాలన్నింటినీ కూడా చాలా గొప్పగా దర్శించి సూర్య ఆరాధన అత్యున్నతమైన స్థాయిలో చేస్తూ గొప్ప ఆచార్యుడు ఉంటాడు. సాంబ పంచాసికాని 50 శ్లోకాలతో కూడినటువంటి గ్రంథం రాస్తాడు. సూర్యుడిని పూజించేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు ఆయన ఒళ్ళోకి సాక్షాత్తు సూర్యమండలం నుంచి 12 శ్లోకాలు ఉన్నటువంటి భూర్జపత్రాల మీద రాసి ఉంటారు. ఆ శ్లోకాలు మనకి ఇక్కడ తాటాకులు ఎలాగో ఆ ప్రాంతంలో భూర్జపత్రాలు అంటారు. వాటి మీద ఉన్నటువంటి 12 శ్లోకాలు ఆయన ఒడిలోకి వచ్చి పడతాయి. ఉద్దిన్నెత్తి వివస్వన్నారోహముత్తరాం దివం దేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాసు నాశయతు నిమిషాత్తేనేకేన ద్వేచ సతే ద్వే సహస్రే చ క్రమమాణ యోజనానాం నమోస్తుతే చలిననాథరవే కర్మజ్ఞాన ఖదస్క మనశ్చ జీవయతి విశ్వసర్గస్య ద్వాదస్థాయో విచరత్స ద్వాదశమూర్తిరస్తు మోదాయ త్వం యజు దృక్సామత్వం ఆగమస్త్వం వశత్కారః త్వం విష్ణుం త్వం హంసస్త్వం మానవో పరమహంసస్త్వం శ్రీ శివరూప జ్ఞానం తత్వముక్తి జనార్దనాకార శివరూప మోక్షం తండ్రి. ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ శ్లోకాలు. ఇప్పటికీ కూడా డాక్టర్లు నయం చేయలేనటువంటి ఎన్నెన్నో జబ్బులని ఆ 12 శ్లోకాలని పఠించడం వల్ల, వినడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారండి. అంత మహిమాన్వితమైనది సూర్య ఆరాధన. ద్వాదశ ఆదిత్య స్తోత్రం అని ఉంటుంది, ద్వాదశ ఆర్య స్తోత్రం అని ఉంటుంది. మీరు యూట్యూబ్ లో కొట్టారంటే ద్వాదశ ఆదిత్య స్తోత్రం, ద్వాదశ ఆర్య స్తోత్రం అని మీకు వస్తుంది. అట్లా మహిమాన్వితమైనటువంటి ఎన్నో స్తోత్రాలు, పద్యాలు, మనకి పద్యాలలో కూడా బీజాక్షరాలు, మంత్రశక్తులు అన్ని నిక్షిప్తం చేశారు మహాత్ములు. వాళ్ళ తపశక్తిని అంతా కూడా విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మీకు ఇది ఉంటుంది కదా, ద్వారం ఉంటుంది కదా, అమ్మ దగ్గర ఉండేటువంటి ఇది. దానిపైన అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురాములమ్మ కడుపు ఆగడి పుచ్చిన అమ్మ, తనులో నమ్మిన వేల్పుటమ్మల మనవమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని ఒక పద్యం ఉంటుంది, తెలుగు పద్యం ఉంటుంది విజయవాడ కనకదుర్గ
పద్యం గమనించారా? విజయవాడ పద్యం ఉంటుంది. అందులో మహానుభావుడు పోతన బీజాక్షరాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేశాడు. భువనేశ్వరి మంత్రము, ఈ మంత్ర బీజాక్షరాలు మనం ఉచ్చరించకూడదు. మహాత్ములు వారు ఎంతో నియమనిష్టలతో పవిత్ర జీవనం గడుపుతూ వేదాధ్యయనం చేస్తూ ఒకనొక నిష్ఠతో చేసేటువంటి బీజాక్షరాలు మనము గురూపదేశం లేకుండా నియమనిష్టలు లేకుండా చేయకూడదు. ఆ ఫలితం మాత్రం ఈ పద్యము చదివిన వాళ్ళందరికీ వస్తుంది. అట్లాగా ఎన్నో ఉన్నాయి మన వాంగ్మయంలో, మన సాహిత్యంలో. చూడండి ఎంత గొప్ప వ్యవస్థ, ఎంత గొప్ప సంస్కృతి మనది. భారతీయ సంస్కృతి వేదములకు, యజ్ఞములకు, వేదాంతములకు ఆవిర్భావ భూమి, యుగ యుగాల నాగరికతకు జన్మభూమి, తపోధనులకు, శౌర్య సంపన్నులకు ఆధార భూమి, ప్రపంచంలో ఎక్కడా కనిపించని దివ్య దేవములు నడయాడే మంగళ భూమి, గంగాది పుణ్య నదులు ప్రవహించే పవిత్ర భూమి, పాతివ్రత్యాది మర్యాదలతో స్త్రీమూర్తి పూజింపబడే మాతృభూమి, పరమాత్మ స్మరణతో ప్రతి పనిని కృతార్థం చేసుకునే పుణ్యభూమి, తపోవాటికలతో, యోగాది విద్యలతో, దివ్య క్షేత్రాలతో విరాజిల్లే జ్ఞానభూమి, పటిష్ట కుటుంబ వ్యవస్థతో పరంపర బలం కలిగిన సంప్రదాయ భూమి, యావత్ ప్రపంచానికి ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరించగలిగిన ఏకైక భూమి నా భరత భూమి. ప్రపంచానికి గురుమాత మన భరతమాత, మన భరతమాత. అంతటి దివ్యమైనటువంటి సంస్కృతిని, ఆ ధార్మిక తేజస్సుని కాపాడుకోవడానికి, అనేక దాడుల నుంచి కాపాడుకోవడానికి హెడ్గేవార్ గారు 100 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంత అద్భుతంగా నిబద్ధతతో, క్రమశిక్షణతో, అపారమైన విలువలతో, దేశభక్తితో అప్రతిహతంగా సాగిపోతూ ముందుకు వెళ్తుంది. అటువంటి ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న